హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు ఆరో చక్రం గురించి తెలుసుకుందాము. ఆజ్ఞా చక్రం అంటారు, ఇది థర్డ్ ఐ చక్రం అని కూడా అంటారనమాట. దీని ద్వారా ఏమి ఉపయోగం అంటే మనకి ముందు జరిగేవి కానీ వెనకాల జరిగిండేవి కానీ తెలుస్తాయి అన్నమాట. ఈ చక్రం ఓపెన్ అయితే ఇంకా మనకి విజన్స్ వస్తాయి. మనం ఇలా చేయాలి, అలా చేయాలి. మనకి ఫ్యూచర్లో ఏదైనా బాధలు కానీ అవి కానీ ఏమన్నా వస్తాయి అంటే ముందే తెలుస్తుంది అనమాట. సో దీనికోసం దీన్ని యాక్టివేషన్ కావాలా అని చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే మనకి కళ్ళు సైట్ కానీ ఏదైనా కానీ బాగుండాలంటే ఇది కొంచెం ఆజ్ఞాచక్రము బాగా ఉండాలి. చెవులకి సంబంధించింది ఇది కూడా దీంట్లోకే వస్తుంది అనమాట. ఇది 2 పెటల్స్గా ఉంటుంది. ఈ థర్డ్ ఐ చక్రానికి శివుడు అనమాట ఇది. ఎందుకంటే ఆయనకే కాబట్టి మూడో కన్ను ఉండేది, ఆయననే ఇక్కడ మనము చెప్పుకుంటాం అనమాట దేవుడుగా. ఇది 2 పెటల్స్గా ఉంటుంది. దీని బీజాక్షరం వచ్చేసి ఓం అనేది. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పేపర్లో బ్లాక్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ డాట్ పెట్టుకొని దాన్నే చూడడం ద్వారా కూడా మనము కళ్ళు ఆర్పకుండా అప్పుడు కూడా ఈ చక్రము బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇంకా ఇట్లా వేలు పెట్టుకొని దీన్ని చూస్తూ ఉంటారు కదా, అది కూడా చేయొచ్చు. చాలా ఉన్నాయి ఇవి గూగుల్లో. ఇంకా క్యాండిలు, ఇంకా మనము సనాతన ధర్మం అంటే దీపాన్ని అలానే చూస్తూ ఉండడం, ఇలా కూడా మనం చేస్తూ ఉంటే మన కళ్ళలో మంచి శక్తిని వస్తుంది. అట్లానే మన ఆజ్ఞాచక్రం కూడా బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఏమున్నాయి అంటే ఇది డార్క్ ఇండిగో కలర్ అంటారు, వంకాయ కలర్ వస్తుంది కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట ఇది కలర్. ఈ కలర్ని కూడా ఇమాజినేషన్ చేసుకొని కూడా మనము మన కన్ను మూసుకొని మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఇంకా శాంభవి ముద్ర ఉంటుంది కాబట్టి ఆ ముద్రలో మనము కళ్ళు పెట్టేసుకొని ఇక్కడే చూడడం ద్వారా కూడా మనకి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఆజ్ఞాచక్రం. ఇది 6వ చక్రం అన్నమాట. ఇక్కడ మనకి కావాల్సినవి ఏమైనా కావాలన్నా కూడా మనము అవన్నీ యాక్టివేషన్లో చేసుకోవాలా, ముందు మనకి ఎలా జరుగుతుంది అనే ముందు చూపు కూడా మనకి దీని ద్వారా వస్తుందన్నమాట. ఇది బయట శారీరకంగా కానీ మనకి ఏమన్నా వస్తాయనేవి కూడా మనకి తెలుస్తాయి. తర్వాత వచ్చేసి ఆధ్యాత్మికతలో కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఓపెన్ అయితే వేరే వాళ్ళ యొక్క ఆరాన్ని కూడా రీడ్ చేయగలిగే శక్తి ఉంటుంది. ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళు చూడగలుగుతారనమాట మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండిపోతుంది అనేది కూడా మన గురువులు మనకి చెప్పగలుగుతారనమాట. కొంతమంది ఉంటారు ఇప్పుడు రేకి మాస్టర్స్, వాళ్ళు ఇంకా ఈ స్పిరిచువాలిటీలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మనం ఏమన్నా పూర్వజన్మలో ఏదైనా పాపం చేసి ఉంటే కూడా ఆ పాపాన్ని కరిగించుకోవటానికి వాళ్ళు ఏం చేయాలనేది కూడా చెప్తారనమాట. ఏమన్నా ఇప్పుడు మనకి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేస్తే చెప్తారు, కానీ చాలా రేర్గా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనము చూజ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇదంతా ఆజ్ఞాచక్రానికి. ఇంకా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని కూడా వస్తుందన్నమాట. ఇక్కడే చూసుకుంటూ ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళి అక్కడ మనం ఏదైనా తప్పు ఏమైనా చేసామా అని కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయన్నమాట. మనవి అన్నీ రాసి పెట్టింటారు ఒక బుక్ లాగా. ఆ బుక్ను కూడా చదివే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చదువుతారు. యాక్చువల్గా వాళ్ళు చదివిండేది అబద్ధమా నిజమా అనేది మనకు తెలియదు. సో మనమే కూడా దాన్ని యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఆ మెడిటేషన్లో వాటి ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. మెడిటేషన్లో డీప్లో పోయి అదంతా ప్రాసెస్ ఉందనమాట. అలానే చేస్తే మనం చూడగలుగుతాం అనమాట. చాలా ఉన్నాయి క్లాసెస్ అట్లాంటివన్నీ ఫ్రీగా ఉన్నాయి, మనం వెతకాలి అంతే. అది ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేసి వస్తుందన్నమాట. దానికోసం వేళ్ళు కూడా ఇప్పించుకుంటారు. అవన్నీ అవసరమే ఉండదు, ఫ్రీగా సెక్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా ఆజ్ఞాచక్రం యొక్క డీటెయిల్స్. మనకి ఏమన్నా చిక్కితే కూడా వాటి ద్వారా కూడా ఈ ఆజ్ఞాచక్రాన్ని మనము దీంట్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. మళ్ళీ వచ్చేసి ఇవన్నీ మనం 7 చక్రాలు అయిపోయినాక ఒక్కసారి 2 minutes 3 minutes అట్లా అన్ని చక్రాలు 7 చక్రాలది మనం ధ్యానం చేసినామంటే డైలీ ఇంకా అన్ని చక్రాలు మనకి బ్యాలెన్సింగ్లో కూడా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనకి ఎటువంటిది హాని కూడా జరగదు అని నా నమ్మకం. ఓకే.
లెట్ us స్టార్ట్. ఓం. ఇది బీజాక్షరం ఆజ్ఞాచక్రానికి. అక్కడే మీరు ధ్యాస పెట్టండి, ఇక్కడ థర్డ్ ఐ ద్వారా, లేకపోతే శాంభవి ముద్రలో కూడా కూర్చోవచ్చు అనమాట. ఓకే, లెట్ us స్టార్ట్. సుఖాసనంలో కూర్చోండి, మెడిటేషన్ పొజిషన్లో కూర్చోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరి గురువులకు నమస్కరించుకొని, కులదేవత, ఇష్టదేవత, గ్రామ దేవతలకు నమస్కరించుకొని, మన తల్లిదండ్రులకు నమస్కరించుకొని, శివుడి యొక్క ఆజ్ఞతో ఆ మూడో కన్ను యొక్క బ్యాలెన్సింగ్కి మనం ఓం అನ್ನು చాంట్ చేద్దామంట. ఓం అనేది మనకు తెలుసు శివుడు కైలాసంలో నివసిస్తాడని. కైలాసంలో ఎందుకుంటాడు ఆయన? మూడో కన్ను ఉంటుంది కాబట్టి. మూడో కన్ను కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుందని అంటారు కదా. సో చల్లగుండెకి అక్కడ ఉంటారు. ఆ మీట శివుడు అంటేనే పాషాణం అంటారు కదా. సో అది వేరే చోట ఎక్కడన్నా ఉంటే కరిగిపోతుంది అనమాట. ఇప్పటికీ చాలామంది, కొంతమంది శివుడిది విగ్రహాన్ని ఐస్తో చేసుకొని లోపల పెట్టి పూజ చేస్తూ ఉంటారు. పాషాణ శివుడు అనేసి చాలామంది ఇంట్లో ఉంది. పాషాణం కరిగిపోతుందని బయటకి రాడు శివుడు, అక్కడనే కైలాసంలోనే ఉంటారు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంభవి ముద్రలో కూర్చోండి. పైనకి చూడడం అన్నమాట. మన థర్డ్ ఐ చక్రాన్ని ఎక్కువసేపు చూడలేము. మీకు ఎంతసేపు అయితే అంతసేపు చేసేసి మామూలుగా చూస్తున్నాను. మామూలుగా చేసేసేయండి. బ్రీత్ తీసుకునేటప్పుడు కడుపు బయటికి రావాలా. ఓం అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఓం అనేది చాట్ చేస్తాం. కింద మూలబంధు కూడా చేస్తాము. ब्रीथ इन, मूलबंध.
ఓం 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 settle your energies in body. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. రెండు చేతులను కళ్ళ పైన పెట్టుకొని ఓపెన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.